ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. ప్రియులరా, నిజంగా దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయవాడు. మన జీవితంలో ఎన్నో దినాల నుండి మనం ప్రార్థిస్తున్నామేమో, ఆయన గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామేమో, అని ఊహించని విధముగా, గ్రహించలేని విధముగా దేవుని కార్యాలు ఉంటాయి. కాబట్టి ఆ కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని కొరకు మనమందరము కూడా కనిపెడదాం. మనకి జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి, ఊహించలేని, గ్రహించలేని అద్భుత కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. గ్రహించలేని గొప్ప కార్యాలు నీ బిడ్డలందరి జీవితాల్లో జరిగించండి. బిడ్డలకు ఉద్యోగాల్లో, వ్యాపారములను దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి కీడు, శోధన, బలహీనత, రోగం, అపాయం, విపత్తులు, ప్రమాదాలను తప్పించండి. నీ కృపాక్షేమాలతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.